డయాబెటీస్ అంటే షుగర్ ఎక్కువగా తింటే వస్తుంది అనుకున్నారా? కాదు. ఫస్ట్ మనం ఫుడ్ తిన్నాక ఫుడ్లో ఉన్న కార్బోహైడ్రేట్స్ అనేవి బ్రేక్ డౌన్ అయ్యి గ్లూకోజ్గా మారుతుంది. గ్లూకోజ్ని మన బ్లడ్ బాడీ మొత్తానికి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. కానీ గ్లూకోజ్ అలోన్ మాత్రమే సెల్స్లోకి ఎంటర్ అవ్వదు. విత్ ద హెల్ప్ ఆఫ్ ది ఇన్సులిన్ మాత్రమే సెల్స్లోకి ఎంటర్ అవుతుంది. ఇన్సులిన్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వకపోయినా లేదా ఇన్సులిన్ సరిగ్గా వర్క్ చేయకపోయినా గ్లూకోజ్ అనేది మన బ్లడ్లో ఎక్కువగా ఉండిపోతుంది. ఎక్కువ మొత్తంలో గ్లూకోజ్ అండ్ షుగర్ మన బ్లడ్లో ఉండిపోతే దాన్నే డయాబెటీస్ అంటారు, లేదా షుగర్ వచ్చిందని కూడా అంటారు. డయాబెటీస్ ఎలా వస్తుందో అర్థమైంది కదా. కానీ డయాబెటీస్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ టైప్ 1 డయాబెటీస్ గురించి చూద్దాం. టైప్ 1 డయాబెటీస్లో మన ఇమ్యూన్ సిస్టమ్ ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేసే బీటా సెల్స్ని డిస్ట్రాయ్ చేస్తుంది. దానివల్ల మన బాడీలో ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు. ఇది మోస్ట్లీ చిన్నవారిలో వస్తుంది. నెక్స్ట్ టైప్ 2 డయాబెటీస్. చాలామంది పిజ్జాస్, బర్గర్స్ అండ్ మెనీ జంక్ ఫుడ్స్ తింటూ ఉంటారు. దానివల్ల గ్లూకోజ్ లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. టైప్ 2 డయాబెటీస్లో మన బాడీ అనేది ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది, కానీ ఇన్సులిన్ని సరిగ్గా యూజ్ చేయదు. దీనినే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. ఇది మోస్ట్లీ పెద్దవారికి వస్తుంది. డయాబెటీస్ని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి? సింపుల్గా చెప్పాలంటే బ్యాలెన్స్డ్ డైట్ మెయింటైన్ చేయాలి, రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీస్ చేయాలి, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ మానిటర్ చేయాలి, అండ్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ ఆర్ ఇన్సులిన్ని ప్రాపర్గా యూజ్ చేయాలి. సో గైస్, డయాబెటీస్ అంటే జస్ట్ షుగర్ ఎక్కువ అవడం కాదు, మన బాడీ అనేది గ్లూకోజ్ని ఎలా మేనేజ్ చేస్తుందో దానికి సంబంధించిన కండిషన్. సో డయాబెటీస్ వచ్చిందని ఫీల్ అవ్వకండి, అండర్స్టాండ్ చేసి కంట్రోల్లో పెట్టుకోండి. స్టే ట్యూన్, ఫాలో ఫర్ మోర్.